అందరికీ వందనాలు. ఈరోజు భార్యాభర్తల గురించి ప్రార్థన చేయుచున్నాను. దేవుడు ప్రేరేపించిన విధంగా అనేక కుటుంబాల్లో సమస్యలతో కొట్టుమిట్టాడుతుండగా భార్యాభర్తల గురించి ముఖ్యంగా ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో వారందరూ కూడా ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించాలని నేను కోరుకుంటున్నాను. అయా మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన రాజా, నిత్యుడవగు తండ్రి, నీవిచ్చిన గొప్ప కృపకై వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయా తండ్రి, నీవు తప్ప ఆశ్చర్యకారములు చేసే దేవుడు ఏడీ లేడు ప్రభువా. అయా నీవు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు కనుక తండ్రి నీకు మొరపెట్టుచుండగా తండ్రి మా మొర విని మా ప్రార్థన ఆలకించి తండ్రి వారికి జవాబులు దయచేస్తారని అడుగుచున్నాను తండ్రి. అయా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను, వారి ప్రార్థనను నేను ఆలకిస్తానని మీరు చెప్పుచున్నారయ్యా. ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి సమస్యలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తొలగిపోవును గాక తండ్రి. భార్యాభర్తలు ఎవరైతే విడిపోవడానికి నాయన సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు మళ్ళీ కలిసి నాయన నూతనంగా వారి జీవితాలను మొదలు పెట్టగలుగుటకు సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను. అయా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో కుటుంబాలను కట్టమని అడుగుచున్నాను తండ్రి. అలాగనే తండ్రి నాయన భార్యాభర్తలు నాయన అసహనానికి గురై తండ్రి ఇంట్లో అనేక గొడవలు యుద్ధాలు నాయన జరుగుచున్నప్పుడు తండ్రి వారి పిల్లలు ఎంతో మనక్షోభానికి మనశ్శాంతి లేని వారిగా ఉంటూ నాయన పిచ్చివారిలా నాయన చెడ్డవారిలా తయారవుతున్నారు నాయన. అయా కుటుంబ వ్యవస్థ అనేది నీకు ఎంతో ఇష్టమైన వ్యవస్థ కనుక తండ్రి ప్రభా కుటుంబాలను కట్టండి తండ్రి. విడిపోయిన భార్యాభర్తలను కలపండి తండ్రి. విడిపోవాలనుకుంటున్న భార్యాభర్తల ఆలోచనలు కొట్టివేయండి తండ్రి. కుటుంబంలో గొడవలతో కొట్టుమిట్టాడుతున్న వాటిలో గొడవల నుంచి విడిపించండి తండ్రి. అయా భార్యలు తగ్గించుకుని ఉంటకు సహాయం చేయండి తండ్రి. భర్తలు భార్యలను ప్రేమించగలుగుటకు సహాయం చేయండి తండ్రి. ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ పిల్లల్ని సక్రమ మార్గంలో పెంచగలుగుటకు సహాయం చేయండి తండ్రి. అయా తండ్రి ప్రతి కుటుంబానికి మీరే దిశానిర్దేశం చేయమని, ప్రతి కుటుంబానికి మీరే యజమానిగా ఉండమని అడుగుచున్నాము తండ్రి. అయా తండ్రి నీకు వందనాలు. అయా సాతాను నాయన కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందయ్యా. అది కుటుంబంలోకి దూరి తండ్రి కుటుంబ ప్రార్థన లేకుండా చేస్తుందయ్యా. సఖ్యత లేకుండా చేస్తుంది ప్రభా. సమాధానం లేకుండా చేస్తుంది ప్రభా. ఆర్థికంగా కొట్టుమిట్టాట్లో పడి ప్రభా ఆర్థిక సమస్యలు నాయన కుటుంబ సమస్యలకు ఎంతగానో ఆటంకంగా ఉన్నాయి తండ్రి. ఆటంకాలన్నింటినీ తీసివేసి తండ్రి అయా వ్యభిచార పాపాన్ని తొలగించండి, అబద్ధపు పాపాన్ని తొలగించండి నాయన. ఆర్థికంగా నాయన బలపరిచి నాయన కుటుంబాలను కట్టమని ప్రభువా. ఇంకెవరైతే భర్తలు వ్యభిచార కూపంలో మునిగిపోయారో వాళ్ళని బయటపడేయమని, భార్యలు వ్యభిచార కూపంలో మునిగిపోయారో వాళ్ళని బయటపడేయమని తండ్రి. అలాగే జాబు లేని భర్తలకు జాబును దయచేయమని, జాబు లేని భార్యలకు జాబును దయచేయమని తండ్రి. అయా ఇంకెవరైతే పిల్లలు అనారోగ్యాలతో ఉన్నారో వారి పిల్లలకు కూడా మంచి స్వస్థతను దయచేయమని, అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కట్టమని, అయా మీరే ఆ కుటుంబాలకు దిశా మార్గనిర్దేశం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.